అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరికీ సారీ దోస్తులు, నిన్న వీడియో అండ్ యాప్ అయితే మస్తు సతాయించింది. అసలు నిన్న 2 వీడియోలు పెడదామన్న ప్లాన్లో ఉన్నాం, కానీ ఈ వీడియోనే అస్సలు డౌన్లోడ్ కాలేదు. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు కాలేదు. మేబీ మరి ఫోన్ ప్రాబ్లమో ఏదో తెలియట్లేదు. ఇక ఒక మంచి ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నాం దోస్తులు, కానీ దానికి టైం పడుతుంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టినాం, అంతేగాని కావాలని వీడియోస్ అయితే డిలే చేస్తలేం దోస్తులు. మీరు ఎదురు చూస్తారని మీకోసం కష్టపడి మేము చేసి పెడుతున్నాం. అందరికీ సారీ. అలాగే చాలా మంది బాధపడ్డారు మన వీడియోస్కి. ఎంతగానో అడిక్ట్ అయితే అంత బాధపడాలి మీరు. సో వీడియోస్ అయితే అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి దోస్తులు. అల్లా బాధపడుతుర్రా? బాధపడద్దురా లడ్డుగా, ఎందుకంత బాధపడుతున్నావు? మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారులే. ఎప్పుడో ఒకసారి ఇట్లా అవుతూనే ఉంటాయి. అన్ని కామెంట్స్ చూసి మనం డీలా పడిపోవద్దు. మన బెస్ట్ మనం ఇస్తూనే ఉండాలి, అంతే. బాధపడేదే లేదు. నవ్వొకసారి. 3 రోజుల నుండి మనం నైట్ పెట్టే వీడియో పెడతలేము. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంత ఫీల్ అవుతుర్రో. జల్దీ కానీ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? హైప్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే, తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 170 అన్నమాట. అప్పుడే 170కి వచ్చేసినాం. మరి లేట్ ఎందుకు? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మమ్మీ, ఏంటి డాడీ, ఏం కావాలి? నాకు బింగో. నీ బింగోలు చల్లగుండా ఎన్నిగానో తింటావురా? నీ బింగోలు పాడగాను. డాడీకి తెలిస్తే మళ్ళా తిడతాడు నన్ను. అమ్మమ్మ ఎగ్గు కర్రీ వేసింది, నేను వేసుకొని వస్తా, నువ్వు తినేవు. నాకు బింగో మమ్మీ. ఏందట బిడ్డ? ఏం లేదే, ఆగో బింగోనట. బింగో ఇలా పొద్దడుస్తుంది, కొనియలేదు కదా బింగో. ఆడగాను అవి ఎందుకు తినుడు? అవి తింటే ఆకలి కాదు, మన్ను కాదు. 5 రూపాయలు వెట్టుడు, అలా 4 కూడా అత్తలేవు. చెప్తే ఇంటుండా అని అమ్మ అస్సలకే ఇంటలేడు. ఆగు, బయటిగాడి ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు కదా, పిలుపుతా. ఓ అని పెళ్ళంతో ముచ్చట ఒట్టలేదు, దాంగుతలేదమ్మా. ఇంట్లోనే కూర్చుంటాడు, మరి ఏం చేస్తాడు? బంట, అరే బంట, ఏం చేస్తానవరా? ఇక రావో సారి. చెప్పే అమ్మా, ఏమైంది? ఏం లేదురా, ఇగో అల్లుని కట బింగో కావాలట, బండి మీద ఎక్కించుకపోయి కొనుక్కొని రాపో. ఏ ఇప్పుడు బింగో ఎందుకే? నాకు నిద్ర వస్తుంది, కాసేపు పండుకుంటా. అయ్యో, ఎప్పుడు పడుకునుడేనా రా? పొయ్యి కొనుకొచ్చి పండుకోలేవు? అల్లుడు, మనం సాయంత్రం పోయి కొనుకొచ్చుకుందాం. అరే అరే అరే, మొండు నువ్వు ఉన్నావేంది నాని? నువ్వు అన్నప్పుడల్లా కావాలనంటే అత్తయ్య ఆవరం చేసినవే అక్క బాగా నువ్వు. అయ్యో, మీ ఇంటికాడ ఎప్పటికీ ఉంటలేం కదరా, ఒక్కోడని గౌరవంగా పెంచుకుంటున్నావు. ఒకసారి పోయి కొనుక్కరాపోలేవు, ఎందుకురా ఇంతగానం పతిలు మాడించుకుంటాను? ఆయనకు సాధన కాకనే ఎల్లా ఇంట్లున్నాడు. అమ్మంటే ఎప్పుడు ఓలేదా తేలేదా గాని ఆయనకు కళ్ళు తిరుగుతున్నాయనే పడుకున్నాడు. మీరెందుకో పిలిచిర్రని టచ్చిండు. అయ్యో అవునారా? ఎందుకు మరి డాక్టర్ను రమ్మంటే అయిపోవు కదా? రమ్మంట ఏడిచినావనుకో ఒక్కటి చంపుతా మళ్ళా. నువ్వు ఏమనుకుంటున్నావో అడుగు. ఇక వీకు దంపా మనం. ఆడికి ఫోన్ చేస్తావు సాయంత్రం వీటే రమ్మని, పొద్దున మనల్ని తీసుకుపోమ్మని. ఈడుంటే లాభమేం లేదు. ఏమైంది అక్క ఇప్పుడు గట్లంటావు? ఏం లేదురా, పోతాం ఇక. ఈడ ఉంటే గిదే మంకు ఎత్తాడు, గిట్లనే ఎత్తాడు. ఆడ అక్కడ సక్క ఉంటాడు ఇంట్లోనే. పిల్లలు అన్నాక అంగడి చేయరా, అల్లరి చేయరా తీ బిడ్డ. ప్రతిదానికి కోపానికి రావద్దు. ఇక గట్నే ఉంటది తీయే అమ్మ. నోరు మూసుకొని సక్క వండుకోపో. ఇవాళ ఒక్కరోజు, రేపు పీకుదాం. ఇంకోసారి అమ్మమ్మిల్లు అందు బాగు బిడ్డ. నీ సంగతే చెప్తా. నేను అన్నాక ఈమెకు కాలినట్టుంది, అందుకే నా మీద కోపం తీయల్లా పిల్లగాని మీద తీత్తాంది. ఓ అక్క, గా పిల్లగాని మీదకి ఎందుకు కొడుతున్నవే నువ్వు? ఆయనకు ఏం తెలుసని? ఏమీ తెలియదాయే, మరి అప్పటి ఏడుతుండు, పొయ్యి తీసుకొస్తా అని అంటున్నావారా? నీ భార్య వచ్చేమో ఆయనకు సాతన అయితే లేదు, సాతనగానానికి ఏం పని చెప్తురని నీ భార్య మాట్లాడబట్టే. అయితవై తీరా, గంతే ఉంటది. అక్కంటే కొంచెమన్నా విలువ లేకుండా పోయింది అందరికి. అరే నువ్వు ఆగరాదేమో, ఏం విలువలేదే. అమ్మని తోలుకొని పొమ్మను, గిన్నెనాయ దుకాణం. పోతతి నువ్వైతే వండుకోపో. పోదంపా నాని, మనం పోదంపా. నేను మామ బండి మీదనే పోతా. అబ్బా పోరడు తీట పోరడు.
ఎప్పుడు పోతారో ఏమో గాని టార్చరు. మామ బండి మనం కొనిచ్చినామా ఏమన్నా? నువ్వు వచ్చినప్పుడల్లా నిన్ను తింపడానికి సర్తమల్లా అమ్మమ్మతో పోయి కొనుకొచ్చుకోపో. ఆగరాదు బిడ్డ, కొడుకుని ఏం బెదిరిస్తాను? ఆయనైనా మనం దుకాణంలో కోదందా నీకు అన్నదల్లా కొనిచ్చుకొని అత్తదా నేను. అయ్య కొనియడానికే ఉంటివి ఎవరికి పిల్లగాన్ని బెదిరిస్తాంది. అమ్మో ఏడుంటే మహాభారతం చదువుతుంది, సప్పుడేక పోయి అన్నది బెటరు. అబ్బో అబ్బో మా మరదలు పెళ్లి కాకముందు ఒక రకంగా ఉన్నది, పెళ్ళైనాక ఒక రకంగా ఉన్నది. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తాంది. లాస్ట్కత్తే మా తమ్ముణ్ణి మాతోటి మాట్లాడిపియదో అంతా డేంజర్ది అయిపోయింది. ఇక ఇక్కడ ఉంటే నాకు విలువ లేదు. ఇక మా ఇంటికి పోనన్నా పోతా. నా భర్త ఎప్పుడొస్తావు అని ఫోన్ చేయబట్టే ఇక పోతా రేపు పొద్దుగాల. ఏమైందా నర్సి, జోరు మీద ఉన్నావు, జోరు పాటలు పాడుతావు, ఏమనిపిస్తాంది ఏంది? ఏం లేకపోసక్క బోరు కొడతాంది, అందుకే ఈడ కూసున్నా పాటలు పాడతాన్నా. ఏటో పోతాన్నావు కదా, నేనేటి పోతానే, నీ గ్యాంగ్ ఏడ కూసుందో మరడ కూసుని చేసేపు ముచ్చట పెడదామని అత్తన్నా. ఈ తిరుపతి గాడు ఏడవేండే మొత్తం కంటికే కనబడతలేడు. ఆడు నీ భయానికి ఎప్పుడొస్తాడో ఇంటికి, ఎప్పుడు పోతాడో. అయితవే గాని నీ కోడలు ఇంకా రాలేదా? పండుగంతా అయిపాయే. లవ్వ చేసిన భక్షాలు ఒడిచినాయో ఒడవలేదో ఉన్నాయన్నీ విని అత్తది. నా బిడ్డను రమ్మంటే నా బిడ్డ అత్తలేదు, నా కోడలు అత్తలేదు, నాకేమో పొద్దు పోతలేదు. మనవన్లుంటే జర టైం పాస్ అయ్యేది. ఏమో గాని నాకు ఆడు దొరకాలనే, తిరుపతి గాడు దొరకాలే, అన్ని రెండు జరవాలే. అప్పటి వరకు నా పానం లొట అంటాంది. అయితే దొరకపోతే ఏడికి పోతాడు తీయలేవు. ఎండ కొడతా అంటే ఏడికి పోతున్నావు? నీకేం పని ఉన్నదే? మంచి ఇంటి ముంగడ కూర్చొని ఉరుతానవు. ఓ మల్లక్క నీకేం పని ఉన్నది? దబ్బ ఉరుకుతానవు. ఏ కాదే, మా మల్లిగాడు పొద్దుగా లేత్తనే ఏడవై ముడిగిండో, అన్నం తినలే మన్ను తినలే. ఈ ఎండకు చక్కెర వచ్చి ఎన్నన్నా పడిపోతే ఎట్లా పాడైతది? వాని గురించి ఊరంతా తిరిగి అత్తన్నా, ఏడ కనబడతలేడు కదా. ఆయనకు ఆకలైతే వచ్చి తినడా మల్లక్క? కూసోలేవు ఇట్లా. అరే ముసలోడు తింటే నాకు ఇంత రందుండదే. ఏం చేస్తాండే నర్సయ్య ఉన్నాడా ఇంట్లోనే? ఉన్నాడు నర్సయ్య, పొద్దడుసుంది ఏటు పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. కాళ్ళు బాగా నొత్తన్నాయట, పండుకొనే ఉన్నాడు పాపం. సేపు ఒత్త పోయినవే నర్సి మరి పాపం. ఒత్తుతా, నాకే నడవంతా గుంజుతాంది, నాకెవరొత్తచోళ్ళు లేరు గాని నేను ఆయన కొత్తుతది. మనకు మన చేతులతోటి అందరూ వేయించుకుంటారు గాని మనకి వేసేటోళ్ళు ఎవరుండరు పోసక్క. ఈ సుటికి ఇటే వస్తాంది కదా. ఏమైంది సుటికి, తిన్నవా? మీ అయ్యచ్చి మమ్మల్ని లాగం చేసే కదా. నాది తిన్నది, మీది తిన్నదా? మేము మా తిన్నాం గాని కడుపుతోటి ఉన్నావు, గిటు ఎందుకు తిరుగుతాన్నావు? కడుపు కడుపు ప్రెగ్నెంట్. నాది చిన్న గుండు బేబీ ఉంది, నాకు గోవా కావాలి, నీది ఇస్తాదా? ఏంది గోవానా? గోవా గీడుందా గాడుందా? అది ఎల్లను పోతారట కదా, మేము ఆడికి నిన్నెట్లా పట్టుకపోతాం? ఏం తినారు సవ్వు? పొల్లకు కడుపుతోటి ఉంటే ఏదైనా పండు తినాలే, పలం తినాలే అని అనిపించాలి గాని ఏందో గోవా కోదామని అంటది. నాకు గోవా కావాలి. నీ మొగన్ని పట్టుకొని పొమ్మను. ఇప్పుడు పోతారా? నువ్వు కడుపుతోటి ఉంటివి, ఆయన నీళ్ళల్లా ఎట్లుంటది కథా కార్యక్రమం పోంగారాంగా ఇదో పిస పొల్ల. నీకు ఉందా? నాకు ఇస్తాదా గోవా? మాకేమన్నా ఇంట్లో పెట్టుకున్నావా ఏంది గోవాని తెచ్చుకొని? గోవా గోవా అంటది. బొచ్చడు మంది పోతారే నరసవ్వ ఈ కాలంలా. ఈ పొల్లకు కడుపుతో పెట్టుకొని గాడికి పోతానంటది. నీది ఒకటే ఉంది, ఇంకోటి ఏది? ఏంటిది ఒకటి, ఏంటిది ఇంకోటి? నీది ఎప్పుడు మొగది ఉంటాది, ఇప్పుడు లేదా? అబ్బా దీని బలుపు చూడు, ఇంకా నా నోటితోటి తిట్లు పడతలేదని చూస్తుంది. ఏదో కడుపుతోటి ఉన్నది కదా అని సప్పుడేక ఊకుంటానా, లేపోతనా? ఈ ఫాదర్ పోయిందా? ఆ ఫాదర్ ఉంది, సిస్టర్ ఉంది. మంచిగానే ఉన్నారు పో, ఐలపురం జోడి. నాకు గోవా కావాలి. నిన్ను గోవాకు పట్టుకొని పోతాం, మా దగ్గర పైసలు ఊగులాడుతున్నాయి
అని ఏదో బిత్తిరి దీంతో ఎవడోర్రాలే నర్సి ఈ మొగడును అడుగుపో అక్కడ దూరం ఉంటది. తిన్నరా ఉల్లా? ఆదిన్నవే పోరి ఏమైందే గిట్లా వచ్చినావు? లత వచ్చిందా? ఓ బ్లౌజు కుట్టిన నర్సక్క, మరి ఎట్లుందో వేసుకొని చూస్తుందని వచ్చినా. ఇక నరసవ కోడలకు ఇంకా హాలిడేస్ సరిపోతలేవు, అవగారింటికాడనే ఉంది. అయ్యో అవ్వగారింటికాడ ఏం బంగారం ఉన్నదో మరి అత్తనే లేదది. నాకు గోవా కావాలి. రామా గీ పొల్లను ఓసారి అరుసుకోయే. గోవా కావాలంటాంది. గోవాకు ఈ పిల్లను మేం పట్టుకొని పోవడా ఏంది? అసలే కడుపుతోటి ఉన్నది, ఎంత చెప్పినా ఇంటలేదు. చుటికి ఏమి కావాలి? నాకు గోవా కావాలి. ఓహో నేను ఇత్తదా పోదాం. ఏంటిదట? జామ పండు అంటాంది. ఇంగ్లీష్ లా గోవా అంటారు దాన్ని. ఊర్ని అవ్వ, మరి గోవా కావాలంటే గోవాకు నిన్నెవడు పట్టుకపోవాలని మేము సతమతం అవుతున్నాం. కమ్ పో పిల్ల, నీళ్లు పోసుకునే తిరబుద్ధి అవుతుంది కావచ్చు పో. సరే పోసావా. మా మల్లయ్య గిట్లాంటి కనిపించిండా? మల్లయ్య లేడు, శంబడు లేడు, ఏడవై మునిగిర్రో. ఏరి కనవలేదు కదా, మరి ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళే అటు ఇటు పోదురు, మరి ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు ఏడ కూర్చొని పెగ్గేస్తారో మరి. అని పెగ్గుల మన్నువాడ శంబిగాన్ దగ్గర పైసలు ఉన్నట్టున్నాయి. తాపకింత దాయిపిత్తాండు, అంత ఆగం చేస్తాడు. నా మొగుడు తాగితే ఆగటోడేనాయే, ఆగడాయే. అయితే ముసలోళ్ళు ఇంకా ఏం చేసేది ఉన్నది? బుద్ధి పుట్టినప్పుడల్లా తాగని తినని ఏరగని సప్పుడేకుండా మళ్ళీ అక్కడకు సప్పుడేకుండకపోతే ఏం చేస్తాననే? ఒర్రుడు పాడుగాని ఒర్రిచ్చి చంపుతాడే తాగితే. ఓ మా సచ్చినోడు గట్టినే ఒర్రిచ్చు, ఒర్రి వాడదచ్చే. అందరికంటే ఈ మొగోళ్ళు తాగిర్రంటే వేరే అవుతారు, రజనీకాంతులు అవుతారు మొత్తం. అవునే నరిసి నిజంగా. ఏడున్నాయి అవ్వా, నిన్ననే నీకు 10 రూపాయలు ఇత్తిని. ఏం చేసినావు? ఒకటి బిచ్చి కొనుక్కున్నా, ఒకటేమో బింగో కొనుక్కున్నా. సరే తీగాని నా దగ్గర చిల్లర లేవే నాయనా. 500 రూపాయల లోటు ఉన్నది. ఏ గన్ని పైసలు ఎందుకు? మీ అమ్మ నన్ను తిడుతుంది. మా మమ్మీ కోపం ఉంది నాని. ఎందుకు? ఏమైంది? అమ్మమ్మలింటికి పోతా అంటాంది, డాడీ అద్దంటాండు. ఈ అవ్వకే ఎప్పుడు అవ్వగారిల్లు మీదనే మనసు. ఏమున్నా పోతా అనంటది. ఇక మీ డాడీకేమో పంపించుడు ఇష్టం ఉండదు, అల్లనే లొల్లి పెట్టుకుంటారు. ఏ నానిగా దా మనం పోదాం దా. ఏమైందే గంత కోపంగా ఉన్నావు శ్వేత? ఇట్రా. ఏం లేదు, నీ కొడుకుకు ఎప్పుడు ఇల్లు పట్టుకునే ఉండాలి, నీ కొడుకును పట్టుకునే ఉండాలి. ఆ అవ్వగారింటికి 4 వద్దులు పోతానంటే అద్దు ఇదే పాట. మొన్నటిదాకా ఏమన్నాడు? ఉగాది తర్వాత బొమ్మని అన్నడా లేదా? ఇప్పుడు పోతానంటే అవసరం లేదు అని అంటాండు. నేను పోతున్నత్తమ్మ, బస్సు వత్తది ఇంకో గంట అయితే. ఇక నేను పోతున్నా, ఓ వారం రోజుల దాకా రాను. ఆగరాదే నువ్వు. కాడు అద్దనంగా పోతే మళ్ళా ఇళ్ళనే లొల్లీలు, కోపాలు, తాపాలు అవసరమా? నువ్వు గట్నే అంటావు, నీ కొడుకు గట్నే అంటాడు. ఎప్పటికి ఇదే మాట. నేను పోతానంటే నన్ను అస్సలు పోనియ్యరు. నాకు సాతనైతే లేదు. అట్లా ఓ వారం రోజులు అవ్వగారింటికాడ రెస్ట్ తీసుకొని అత్త. మీకేం ఏర్పడుతుంది? పిల్లగాన్ని పట్టుకొని పనిచేసే వరకు నా పానం అంతా పోతాంది. అయ్యో పిల్లగాడు నాకు ఆడ ఎత్తే ఆడుకుంటలేడా అనే. ఇక ఇంకా 4 రోజులైతే అంగని వల్ల వేసేద్దాం. పోతాడు కదా, నువ్వెందుకంతా అదైతాను? నా నీ ముంగట్నే అన్నడా లేదా పండుగ అయిపోయినాక బొమ్మని? అమ్మే మనం పోదాం, అమ్మమ్మ మనకన్నీ కొనిస్తది. ఓర్ నానిగా డాడీని అడుగుర్రి. డాడీ బొమ్మంటనే ఓర్రి. మళ్ళా డాడీ కోపం అంతో ఇంతో ఉండదు. నేను చెప్పిన అత్తమ్మ 10 సార్లు చెప్పినా 10 సార్లు అద్దని అంటాండు. ఆయన ఏమనుకున్నా మంచిదే, ఏం చేసినా మంచిదే. నేను పొయ్యే అత్త. ఈ మధ్యలో ఎప్పుడన్నా పోయినా చెప్పు, మస్తు రోజులు అవుతుంది నేను పోక. నాకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన నిష్పెట్టి ఎట్లా పోతావే? ఎప్పుడేదో ఒకటి అత్తనే ఉంటది. నీ చుట్టూ నేను చేసుకుంటూనే ఉండాలి. నేను అల్ల వండుంటే ఎవరు చేసేటోళ్ళు లేరు నాకు. అంటే ఏమన్నట్టే?
అవును మరి నాకు నొత్తలేవా? నాకు జ్వరం వత్తలేదా? గోళీలు వేసుకొని ఉంటలేనా? పని చేసుకుంటలేనా? ఎప్పుడు మా వాళ్ళ ఇంటికి పోదామన్న వరకు అది నొత్తాంది, ఇది వత్తాంది, జ్వరం వచ్చింది, ఇది వచ్చింది, ఇదే పాట. మొన్న పండుగకు కూడా ఓనియకపోతివి అయితవాయ్ అని సప్పుడేకుంటుని. ఇప్పుడు పండుగ అయిపోయి 2-3 రోజులు అవుతాంది. పొయ్యి వస్తానంటే అద్దన పడుతుంది. పోదుతి ఇంకో 4 రోజుల వరకు. నువ్వేమన్నా వేసుకో, నేను పోతా. నానిగా మనం పోదందా? ఇక చూసినవా ఏ అమ్మ, మాటకు కొంచెమన్నా విలువ ఇత్తలేదు. ఓ అమ్మమ్మల ఇంటికాడనే ఉండిపో, మళ్ళా ఇట్లా వచ్చేవు ఆన్నే చదువుకో. ఆగలేవు నానా, ఏదన్నా ఉంటే కోపం మీరు చూసుకోవాలి. కానీ పిల్లగాన్ని ఏమంటాను, ఆయనకేమెరక? అని కూడా మంచిగా నేర్పింది. అమ్మమ్మ అన్నిత్తది, అమ్మమ్మ అన్ని కొనిత్తది, నానమ్మ ఏది కొనియదని. వాడు అన్నాడా ఎప్పుడన్నా ఎందుకు అట్లా పుట్టించి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలని చూస్తావు? ఓ సాల్తి, నువ్వు చెప్పంగా ఎన్నిసార్లా నేను చూడలేదు. నా దగ్గర ఉంటే ఈయన బిడ్డ, అప్పుడప్పుడు ఈయనే పడుతుంది. వాడ బాగా అరుచుకుంటారు పో మిమ్మల్ని. మీ అత్త మామ ఇంకెవరు, మీ అమ్మమ్మ తాత. రాసుకోపోతే ఏం చేస్తురు? ఎప్పుడు ఎండబెట్టి పంపిస్తారా ఏంటి మమ్మల్ని? ఓ అద్దు, 4 రోజులు అయినాక ఓ. నారనారిగా మనం పోదందా? అయ్యో ఈ కోపాలు ఎందుకు కొడుక? అదే నాకు ఇప్పుడు జ్వరమే రాబట్టే నేను చక్కగా ఆఫీస్కే పోతలేకపోతుని. ఇప్పుడు పోకపోతే ఏమైతుంది, దీనికి అంత పడిపోతాను దాడా. అయితే బిడ్డ ఎవరికైనా పానం కొట్టుకుంటది. ఈ మధ్యలో అది పోక బాగా రోజులైతాంది కదా, అందుకే పోతా పోతా అని అంటాంది. పోనీతి అలా 4 రోజులకు అత్తది బిడ్డ. నేను లేనా, నేను మా ఎత్తతి పని ఇంత నీకు అండి పెడతీ. అది నా మాట కాదని పోవాలే, అది ఇంటికి ఎట్లా వస్తుందో ఇక నేను చూస్తా. అద్రా కొడుక, జర చెప్పింది నువ్వు అంతే ఇక. ఆ పెళ్ళం నా మాట కాదని పోతే నేనెందుకు ఊకుంటామ్మా? అదైతే ఓని దాని సంగతే చెప్తా నేను. అయ్యో అది అంతకే ఉన్నది, నువ్వు ఇంతకే ఉంటివి. ఓ మల్లయ్య ఎటువేను? మల్లవ్వ నీ గురించి చూసే జుత్తాంది. ఏం పోసు, ఏం సంగతి? తెల్లని చీర్రా, ఎర్రని రైక. అమ్మ అది అయినట్టున్నారు కదా మీ తాగుడు మునుగా. ఓ మల్లయ్య అన్నం తినలేదట కదా పొద్దడుచుంది. మీ మల్లవ్వ ఊరంతా తిరిగి నరసక్కోళ్ళ ఇంటికాడ కూసున్నది. దాని బోందా పోసావా? దానికి ఏంది, ఎల్లిపాయ కారం రుద్దుతుంది, ఆడ పెడుతుంది ఇక తినుమని. రోత పాడుగాను రోజు తిని తిని కడుపంత మంట. అవునా? ఏమో కూర నానయ్య కదా, రామలక్కల పులుసట. దాని పులుసు పాడుగాను మీద పోసుకొని ఎవడు తింటాడు అది? ఓ ముసలోడా, రోడ్డు మీదనే సుట్ట తాగుతాను. ఎవరన్నా చూస్తే దిట్టి పాడైతారు. అంత గబ్బ ఆసనత్తాందట వారే. ఎల్లచ్చి సొచ్చే వాసన నీకు. మళ్ళా ఏమనుకుంటానవు? నా పేరే శంబయ్యా, ఈ ఊరికి నేనయ్యా పెద్ద రాజునయ్యా. నేను పాడిందే పాటయ్యా, నేను చెప్పిందే వేదమయ్యా. చెప్రమలయ నా గురించి ఎప్పు పోసికి. వీళ్ళకేం పుట్టింది? ఏ మా శంబడు రాజు వింటానవా పూసి? మా శంబనంతా మించిన మూడే లేడు. దీనికింత దాయిపోయవచ్చు మల్లిగానికి. ఈ మల్లిగాడ అవుతలేడు ఇక శంబన్ గురించి. నాకు పడనాడిది లేదు తెలుసా పోషవా? ఓ మత్తెరక కాని పో, మంచిగా ఇర్రు మీకు ఏం ఏర్పడుతుంది? చూసినావురా మల్లిగా ఏమంటాంది? ఓ పోసవ్వా, చూడు పోసవ్వా, మా శంబయ్యను చూడు. శంబయ్య కావాలనంటే ఇంటొచ్చి చూడు. మా అన్నను మించిన వీరుడే లేడు. చూస్తే ముసలోడు గాని మొత్తం షార్పు. ఏంద్రో మిమ్మల్ని మందలిచ్చుడు నా తప్పైంది. పోరి పోరి. ఏ పూసు, తెల్ల చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా? నీవెవరమ్మా? ఏ ఊరి నుండి నువ్వు మా ఊరికొచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పమమ్మా. ఆరమల్లిగా ఇంట్లో చూద్దాం.
ఓ మిమ్మల్ని దినాలి అయ్యా, నా ఇంట్లో మీరెందుకు రాసొచ్చుడు? మీ తాగుబోతు నోట్ల మన్ను తాగిర్రు సప్పుడేక ఇంటికి పోయి వండుకోర్రి. ఎక్కడ పడితే అక్కడే మా ఇల్లు, ఎవరు పిలిస్తే వాళ్ళదే మా ఇల్లు. మిమ్మల్ని కర్మానికన్నా పిలిస్తే మీ నోట్ల మన్ను. అర్వానికి పిలిచినవా? ఇక పోతానవు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు రాయమల్లునైతే ఇంట్లో జొర్ర కొట్టుకుందు బౌరు పుల్లానా. నీ బతుకు పాడుగాను. ఓరు ముసలోడా, అదే కట్టనుకొని పెట్టు పెడతా. ఏమో నాతోటి జరిగినవేమ్రా? నీ మేరముఖంలో చెప్పు నడు. ఆ సుటికే, అవార్యు అవార్యు. ఈయనకి తాయినానికి ఇంగ్లీష్ పీస్ మంచిగానే వస్తుంది. నేను సూపరునా. రాని రాని, నీ గుండు బేబీకి ఒత్తులం షైన్ ఎత్తపో. ముసలోడు గా పిల్లకు పుట్టిన బిడ్డకు షైన్ ఎత్తా అంటాడు. ఈయనకేం పుట్టే రోగం? షైన్ షైన్, గోల్డ్ గోల్డ్. చిన్న గుండు బేబీకి ఎత్తపో. షైన్ ఎత్తానంగానే ముసలోనికి లవ్ యూ చెప్తాంది. లవ్ టు. ఊరిని పాస్ ఫోన్ల మోకాల మను, ఈ వయసుకు లవ్ లేంది కొవ్వు లేంది. నాది పోతుంది ఇంటికి, నీది వస్తాదా? నాది రేపత్తది, నేను పోతాంది. బాయ్ తాతా. బాయ్ బాయ్. ఓ ముసలోడా, నీ దగ్గర గవన్ని పైసలున్నాయా? ఏమో తులం షైన్ ఎత్తా అని అనబడుతుంది. ఓసి, తులం కాదు, 10 తులాలేసే అంత దమ్ము ధైర్యం నా దాంట్లో ఉంది. నీకు కావాలా చెప్పు, ఇట్లా ఇసిరెత్తే నీ ఇంటి మీద పడాలి. ఓ మా ఇసిరినవుతి అసలు పొట్టు తాయినాక అన్నత్తయి ఈ మొగ బాడకవులకు. అయ్యో, పోకపోతే నీ ఇంట్లో చూస్తానా? నేనేం జొరటోని కాదు, జొర్రటోని అయితే ఎప్పుడో జొరిపించుకుందు. ఓ నీ పాస్ పండ్ల మోకాన్నా ఇళ్ళ మోకాల మన్ను. ఏమో తాయి ఎందో మాట్లాడతారు. మల్లుబాయ్. ఏం మల్లుబాయ్ ఇవరిదాకా ఏడవై చచ్చినవరా ముసలోడా? నేనా? నేను మొగోన్నే, నాకు బొచ్చడు పనులు ఉంటాయి. ఓ కొద్ది పనా నీకు? బాగానే వేసి పోసినవు. అయే ఆకలైతాంది. ఏమున్న నరసభ సోపతి బట్టి అడ్డ మీద కూసోని ముచ్చట్లు పెడతావు. నీకు మొగడేండన్నవోని, ఇల్లేండన్నవోని, మొద్దేండన్నవోని. ఓ నేను కుక్కలకియ్యా, ఇవరిదాకా నీ గురించి తిరిగొచ్చి ఏడ కూసున్నా. ఇవరిదాకా ఏడవైనవరా ముసలోడా? ఏమో నమ్మదాగచ్చినావు. ఆ నోట్ల మన్ను ఆ కట్టబడుకొని చంపాలా ఆ శంబన్ని. ఓ మల్లవ్వా, నేనేమన్నా? నీకు నోరే తిరుగుతలేదు కదా? ఏమమ్మా మల్లయ్య సోపతి బట్టి బాగా పైసలు ఉన్నట్టు నేను దగ్గర. ఏమో మంచిగా తాగుతారు రత్తారు. మల్లవా, మేము సత్తం, రేపో మాపో సత్తం. పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకుపోతానవా? ఉన్నన్ని రోజులే తినాలే, తాగాలే, ఎంజాయ్ చేయాలి మల్లవ్వా. ఓ మత్తి చేసినవుది, నీకంటే పెండ్లం లేదు ఎవతి లేదు. ఈ ఉన్నోనికి సోయలేదా? నేను నిన్నేమన్నా కట్ట పెడతానన్నా, కైకిల్కి పంపుతాననే మల్లుబాయ్. మల్లుబాయ్. నా భాష నేర్చినావు కదా మల్లయ్య, తాగుతన్నత్తే నీకు. అయ్యే ఆకలైతాంది. శంబని గుండు మీద ఓ పెద్ద బండెత్తేయాలే, ఓ పీడ పోతుంది. ఈడు దాయేటోడు దాకా నా మొగనికి దాయిపిత్తాండు. నేను దాయిపియలే మళ్ళా, నేను దాయిపియలే. నువ్వు తప్పు పట్టుకోకు అయితవే. నువ్వు మంచిదానివి, నేను మంచోన్ని. మళ్ళీ షెడ్రోడు ఊరినివా పార్టీ మారుస్తానవా? మనది ఎప్పుడు మల్లవ పార్టీ, నేను నర్సవ పార్టీ. మా నర్సవ్వకి జై, మా మల్లవ్వకి జై. మీకేం పని ఉన్నది?
పోరి పోరి బుక్కడంత బువ్వ తిని పోర్రి. రావే 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 నా అందమైన మల్లు, మన ఇంటికి పోదాం రాయే మల్లు, అడ చూస్తాంది నీ కోసం నా కోసం ఇల్లు. చెప్పందుకోని దాన్ని అనుకో మల్లిగా, ఊరవుతల పోయి పడతావురు మల్లిగా. ఆ జోర్ జోర్ మే జోర్ జోర్ వారా, నాకు చదువు రాదు ఏలా. ఓ చదువత్తి ఇంకా మీరాగుదురా. పోరి పోరి, నాకు తలకాయ నొత్తాంది. మంచిగానే ఊరుతారు గాని ఈ తాగుబోతులతో ఊరు కట్టం పడైంది. పోతానావయ్యా, నీ ఇంటి ముంగడికి వచ్చావన్నా ఇంత బుక్కడు ఏమన్నా అడుక్కుంటానావా? నడుస్తావా? పోతాన్నావయ్యో. అరా శంభు, రాజును నేను రాజును, రావయ్యా రాజయ్యా, రాజ్యాలేలా పోదమయ్యా. నోట్లింత దొరకబట్టి పోద్దునా అమ్మ అలాగచ్చిర్ర నర్సి. ఏమో పో, ఆ తాగితే అంతా పిస పిస రామగోస బుక్కడంతా వారైపో తింటాడు కావచ్చు. పోతానా అవ్వో అవ్వో, ఈ తాగుబోతులతోటి ఎట్లా భరించుతారు? నా మొగడు అన్నట్టున్నాడు. జరసేపు ఒరుగుతా నేను కూడా. మనం పెళ్ళైనప్పటి నుండి ఎటు పోకపోతిమి, ఈ రోజు ఇంటికాన్నే ఉంటివి. అట్లా రెస్టారెంట్ పోయొద్దంపా, అక్కడనే తినద్దాం. ఏం రెస్టారెంట్ అలా ఏం పాడైతాయి? 2-3 రోజులై వేడి ఎత్తరు పెడతారు, అవే కమ్మ ఉంటాయే. ఆడికి పోయే బదులు ఇడ వేసుకొని తింటే ఏమైతుంది? మా అత్తగారు అన్నిట్లలో అడ్డమే అత్తరు. ఇంత వేసుకునే అంత టేస్ట్ అనిపించాయి అత్తగారు. అత్తమ్మా అవే మంచిగా ఉంటాయి. అప్పుడప్పుడు బంటి నేను పోయేది తెలుసా పెళ్లి కాకముందు. ఇక మీరు పెళ్లి కాకముందే అన్ని కానిచ్చిర్రు నాకు తెలియదా? ఓ అమ్మా, అన్నేం కానియలేదే తల్లవ్వా. శకుంతలాదేవి నువ్వెక్కడికో పోకు. 6 రోజులైతుందండి, పోయి తినద్దామా? ఆ పైసలు ఆడ 1000 రూపాయలు పెట్టే బదులు 200 పెడితే చికెన్ వస్తుంది, 100 రూపాయలు పెడితే పిండి వస్తుంది. 500లల్లా మంచిగా వేసుకుంటే అందరం తినచ్చుగా. అదే ఇప్పుడు మేమిద్దరం పోతా అంటే ఏమైతుంది అత్తమ్మ నీకు? అట్లా కాదే, ఆడ పోవుడు ఎందుకు, అంత చిల్లర తిండి తినుడు ఎందుకు? ఆరోగ్యాలు ఖరాబై పాడైతాయి, చెప్పుతే ఇనరు. మీ అమ్మకు మీ అక్కకు మన ఇద్దరం ఎటు పోవద్దు. పోదంతి అట్లా సినిమా చూసి తినద్దాం. అమ్మా నేనత్తా. అయ్యో, ఇప్పుడు మేము పోతానం గాని నువ్వు అచ్చుడే మీదనే ఉందానా అని? మీతోటి గా పిల్లగాడు ఎందుకు అత్తాడు గాని అద్దే సపరేక పోకుర్రి ఉండుర్రి. ఇంత ఏమైనా తెచ్చుకొని ఇంట్లోనే వేసుకుందాం. ఇక అక్క ఉన్నది కదా, అక్క రేపు పోతా అని అంటుంది. పోతా అని అనుడు కాదే అమ్మా, నేను పోవాలనే చూస్తుర్రు. వచ్చింది రాణి రుద్రమదేవి. ఎవరి బిడ్డ చూసినోళ్ళు అన్ని అక్కనే అనుకుంటది, మళ్ళా మేమంటున్నామని ఫీల్ అవుతుంది. ఎందుకంత ఫీలింగ్ అవుడు? నేనేం అట్లా ఫీలింగ్ అయితలేను. మీ మనసులున్నదే నేను చెప్తున్నా గంతే. ఆ మనసులా సొచ్చి చూసినావానే, అట్టిగా నీది నువ్వు అనుకోకు. అర్థమైతాందా? మనం ఎదుటి వారికి ఇచ్చే రెస్పెక్టే అది తిరిగి మనకు వస్తుంది. అది ఎవరైనా మంచిదే. ఇప్పుడు నేను ఎవరకు రెస్పెక్ట్ ఇస్తలేనురా, కాళ్ళు మొక్కల్లా ఏంది? అక్క నీ కాళ్ళు మేము 100 సార్లు మొక్కుతామే, కానీ నువ్వు మంచిగా ఉండాలే. చీటికి మాటికి మోకాలు మార్చుకుంటా చిటాపట మాటలంటే ఎట్లుంటది? చిటాపట చినుకులకు ఏడదిన్నవరో రాత్రి అన్నట్టు అనుకుంటానవా ఏంది? అట్లా కాదు ఇప్పుడు. సాల్తి మా సాల్తి, నువ్వు మారిపోయినవురా. మారిపోయినావని ఇదే మాట అంటున్నావు అక్క. ఆయన ఏం మారిండు? ఏమన్నా అంటే నువ్వు వచ్చినావని మారిండు అన్న మాట మాట్లాడుతున్నావు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నువ్వైనందుకు అన్నయ్య మారలేడా? గట్లనే ఉంటది. ఇప్పుడు నేను నీతోటి మాట్లాడలేదు, నిన్నేం అనలేదు మానసా. చెప్తున్నక్క, నువ్వు నన్ను అనకున్నా కూడా షార్ట్ కట్ల నన్నే అంటున్నావని నాకు తెలుసు. మనం పోదామా అద్దా? పోదాం తీయలేవే. అరే ఇంత తెచ్చుకొని అనుకొని తినుర్రే ఇన్నే. మేము ఇద్దరం కలిసి తిరుగుడు నీకు ఇష్టం లేదా ఏంది? అది ఇప్పుడు ఇష్టం లేదు అని అన్నదా? ఎందుకంతా ఎగురుతున్నావు? మొత్తం భూమి మీదనే ఆగుతలేవు. నేను ఏమాగలేదు. భూమి మీద ఆగపోతే ఇప్పుడు భూమి మీద లేకపోతే ఎక్కడున్నక్క? ఎందుకు అట్లా నన్ను తీసేసినట్టు మాట్లాడుతున్నావు? నేను మనిషి లెక్క కనిపిస్తలేనా ఏంది నీకు? కాదు మరి మా అమ్మ మీదకి రివర్స్ ఎందుకు మాట్లాడుతున్నావు? అది పోవుడు అవసరం లేదు అన్నప్పుడు ఈనాలే కదా. ఇంట్లో తెచ్చుకొని అండుకొని తినుర్రి. ఓ నల్లికుట్లోడా సప్పుడు చేయవు. మీ అక్క ఏమో అంటుంది నన్ను. ఒక్క మాట కుయ్యి మరవు కుట్టుకు మరవు. అక్క నీకెందుకే? అచ్చిందానివి సక్కగా ఉండి పీకక ఇవన్నీ ఎందుకే నీకు లొల్లీలు? ఏంద్రా ఏమన్నావు? అచ్చిందాన్ని సక్క ఉండి పీకల్లా? సక్క ఉండకపోతే ఇప్పుడు నిన్నేమంటానా? నీ సొమ్మేం తింటానరా? నువ్వేం తెచ్చి పెడతాను? ఆగరాదు బిడ్డ, ఎందుకు మీరు లొల్లి పెట్టుకుంటారు? అన్నిట్లల్లా జోక్యం ఎందుకు తీసుకుంటావు? అత్తా కోడళ్ళు అన్నాక 10 అనుకుంటారు. నీకేం అవసరం వచ్చిందాని సప్పుడేకుండక?
అబ్బా బంటిగా నువ్వెంత మారిపోయినవురా. నేనేం మారలేదక్క, నువ్వు మాట్లాడే మాటలకే నేను ఇట్లా అంటానా. ఓర్ వారి నోట్లేమన్నా ఉచ్చుదునా ఆగరాదు. పెద్దోళ్ళంటే కొంచెమన్నా మర్యాద లేదేవరా నీకు? ఆ బర్రకాడికి పోయి నీళ్లు పెట్టిరాపో. పోతా, ఇక బర్రెకు నీళ్లు పెట్టడానికేనా నేను ఇంటికాడ ఉన్నది అల్లా. అయ్యో పోలేవు బిడ్డ, ఇంటికాడ ఉన్నప్పుడన్నా పెట్టలేవు. పెడతాడు బర్రెకాడ నీళ్లు పెట్టుకుంటా ఉంటాడు. పోతేనేమో పనికోతాడు, లేకపోతే బర్రె సుట్టి చేసుకుంటూ ఉంటాడు. ఇక మేమిద్దరం ఎటువేదుంది, ఏం మాట్లాడుకునేది ఉన్నది? నిన్ను మాట్లాడుకోగా అద్దంటుందా మా అమ్మేమన్నా? మీ మధ్యలో కచ్చి కూర్చుంటుందా? అక్క నువ్వెందుకు అంతగానో ఎగురుతానవే? నేనేడే గుర్తున్నారా, నిల్సోనే మాట్లాడుతున్నా. ఆగలేవురా బంటా నువ్వు? వెనక కూర్చొని ఆగు బంట అనుకుంటుండు. ఈడ ఇద్దరు బట్టలిప్పుకొని తన్నుకునేటట్టున్నారు ఈడ. నేనేం అట్లా చెయ్యను, అర్థమైందా? నాకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడిన వాళ్ళతోటే నేను మంచిగా మాట్లాడతా. నాకు కొంచెం కూడా విలువ ఇవ్వకపోతే నేను కూడా అస్సలకే ఇయ్యా. తెలుసు బంగారం నీ గురించి నాకు. పెళ్ళం బంగారం, అక్క సింగారం. కాదు కాదు, అక్కనే బంగారం. అత్తమ్మ మనం పోయిపోదమ్మా. పోయినట్టే ఉన్నది. నా కొడుకు మీదకి సీరియస్ అవుతావు. నేనేమనలే, పోయినట్టున్నది తియ్యి అని అన్నా. ఈ దరిద్రపు ఎప్పుడు పోతుందో. అబ్బా 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 వచ్చినప్పటిసుంది ఇదే లొల్లి. మనుషులు ఎందుకు అత్తారో ఏమో, వచ్చి మనుషులను ఇట్లా ఎందుకు అజ్జేస్తారో. ఏందే మనసా గట్లన పడితివి? దాని ఇల్లు కాదా, దాని కథ కాదా? ఆమె కథనే గాని వచ్చి మనుషులతోటి బ్లేమ్ యూ ఇట్లా ఎత్తే మంచిగా అనిపించది. మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా లేకపోతే ఏం చేసినా ఏమోలే, మీతోటి ఎవడోరుతాడు. రెడీగా పోదాం, బర్రె లేదు ఇలా బయట పోదన్నాడు. సరే. ఓరి వారి ఏంద్రా ఈ కథ? బర్రెకు నీళ్లు పెట్టి ఏందన్నవో? ఆగరాదే, బర్రె అని తలిగినవు. అక్క బర్రె లెక్క కొడతాంది, దాన్ని నోరు మూపి. అరే బర్రె తెచ్చిన పెండ తెచ్చి నీ నోట్లో కూర్చుతా మరి ఏమనుకుంటానవు? ఓ సాల్తీ సక్కదనం. మంచిగా ఉండుర్రే అని నేను చెప్తా అంటే ఏమో కుక్కలు కదా కొట్లాడినట్టే కొట్లాడతారు. నీ అవ్వ, నాకు ఇంటికాడ ఉన్నందుకు ఇంత తృప్తి లేకుండా చేస్తారు. పెళ్ళామే ఎగరబట్టే మేమేమన్నావురా? ఓ సాల్తీ, వెనక కూర్చొని బంట అని వస్తుంది గాని లతా ఆగే అని అనరాదు నీకు. నీ బిడ్డ అంటేనే ఎక్కువ. అన్నావా ఈ మాట? అన్నావా? ఇక నాకు తెలియదా శకుంతలాదేవి సంగతి? అప్పడుసుంది ఇప్పటికి నీ మీదనే పానమాయే. పానమంటే కొద్ది పానమా? చూసినావా అమ్మ వాళ్ళిద్దరు మాటలు? ఏమో బిడ్డ, నీకెప్పరాదు ఆనికెప్పరాదు. ఇక మీ ఇష్టం. ఇక నేను పోతనే అమ్మ, నాకు విలువ ఇత్తలేరిల్లు. నువ్వు విలువ ఉంచుకుంటలేవు బిడ్డ. మనం ఎంత తగ్గుంటే అంత మంచిది. ఆడబిడ్డలమైనందుకు ఎగురితే ఇయ్యాల రేపు వదినలైనా మరదళ్ళైనా పడుతుర్రా? ఎవ్వరు పడతలేరు. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా మాట్లాడతారు కదా. ఉన్నప్పుడు ఎగరద్దు, లేనప్పుడు దిగద్దు అన్నట్టు జర ఓపిక తెచ్చుకో బిడ్డ. అత్తగారింటికన్నైనా అవ్వగారింటికన్నైనా ఆ చిన్నదాంతో మాటలు పడతా అంటే నీకు మంచిగా అనిపిస్తుందా? నేను ఎంత చెప్పినా నువ్వు వినవు. ఓ సాల్తీ, ఏమనంటే అట్లా అంటావు. అమ్మమ్మ పడుకున్నట్టుంది నాన్న, మెల్లగా లేపుదా మాగు, భయపడుతుంది. అమ్మా ఏమైంది బిడ్డు, ఇప్పుడు వచ్చిర్రు చెప్పకుండా? నాయనలు ఇకదా చిన్న నాయనలు ఎప్పుడు వచ్చినాయే? అయ్యో నా బంగారు తండ్రే, నా చక్కెర తండ్రే, చింతయ్యలు. అయింది బిడ్డ, ఒక ఫోన్ అన్న వేయకపోతివి, చేతుల బ్యాగే లేదు. ఇడ లేవానే బట్టలు, ఇక ఊకే అటు తీసుకపోడు ఇటు తీసుకొచ్చుడా మోసుకొచ్చుడు అని ఇక బట్టలు తీసుకురాలేదు. ఏందావా ఎందుకు తిట్టిండు? ఏం లేదే అమ్మా, మా అమ్మోళ్ళ ఇంటికి పోతానంటే అద్దు అని అన్నాడు. ఇక నాకే కోపం వచ్చి మొత్తుకొని వచ్చినా. అయ్యో పొమ్మన్నాడా లేదా? ఆగో శ్వేతవ్వా, ఇప్పుడే వస్తారా బిడ్డ? ఓ కన్నయ్య పెద్ద పెరిగిపోయిండు. బామ్మర్ది అమ్మమ్మల ఇంటికి వేండు. ఇక ఇయ్యాల రేపు అత్తడు బిడ్డ. దారి శ్వేత కూసో బిడ్డ. కూసోనే వచ్చినమే బస్సులా. మస్తు తలకాయ నొత్తుంది. అమ్మ చాయ్ పెట్టిపోయి పెడతా తీయవ్వా చాయ్. ఏంది మరి అల్లుంతోటి లొలి పెట్టుకున్నావా ఏంటి? ఏ లొల్లంటే ఏం లేదే అమ్మా, పోకన్నాడు నేను పోతానన్నా గంతే ఇక వచ్చేసిన. అమ్మమ్మ చాయ్లా బిస్కెట్లు ఉన్నాయా? తెమ్మంట. తాతున్నాడు కదా, బుర్రా బండెక్కుతాడు, పోతాడు, తెస్తాడు. వచ్చేవు పోదాం. పాలు కూడా లేవు, పాల ప్యాకెట్ ఉన్ను బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని రాపో, బిడ్డకు తలకాయ నొత్తందట. చింటయ్యా కొనుక్కోపోయినా కొనుక్కోపో. కూసోవ్వా
వస్తుందంటివి అది నా పోనే లేదు ఇయ్యాల మీరు వచ్చిర్రని చెప్తే అత్తది కావచ్చు అత్తది తీయే ఇక మా అవ్వగారింటికి వాయే అమ్మ బుద్ధి తీరా ఉండద్దా ఉండని తీయి అవ్వో బిడ్డ నాకైతే చెప్పకుండా వచ్చే వరకు సంతోషమైంది అన్నం తినేళ్ళిర్రా లేదా బుక్కడంత తిందు పాలేవు బిడ్డ సాయ అయ్యే వరకు ఏ అద్దే అమ్మ తినే వచ్చినం గదే గదే మరి అది ఏం కూర పాడైంది కూరకి ఎగ్గిదలుగా ఏందో టమాటాలు విసికింది అట్టిదే సారు వేసింది నాకు టమాటా సారు తోటి పెడుతుందా ఇది మళ్ళీ మళ్ళీ ఆ ఏంది నేను ఎట్లా కనబడతానా నువ్వా మనిషి తీరే కనబడతావు. మరి నాకు నువ్వేం కూర పెట్టాలి ఏం కూర పెట్టినవు ఆ గదే పులుసు పెట్టినా మూడత్తండని చికెను మటను పెట్టవా మూతి పండ్ల మీదకి చంపింది అనుకో ఉన్న 4 పండ్లు కాస్త రాలాలే మళ్ళా ఏమనుకుంటానవో నాకు తిక్కేలేసనంటే ఉన్నది తినాలే ఆ తెచ్చింది దాగాలే మూసుకొని పండాలే వెనకటి లెక్కలు కాదు వెనకటి కథలు కాదు అప్పుడు బాధలు పెట్టినట్టు ఇప్పుడు బాధలు పెడతా అంటే నేను ఊకుండే ఆడిదాన్ని కాదు మళ్ళా నువ్వేమనుకుంటానవో ఆ కాదు నోట్ల కారప్పుడు పోతా నోర్ముయ్ అని చెంబని సోపతి వాడతానవు బగ్గా తాగుతానవు మరి నువ్వు ఏమనుకుంటానవో ఆ నీ పంత వలగడతావో రోజు నా మొగనికి ఎందుకు దాయిపిస్తున్నావురా అని ఊకో మంచోళ్ళని షెడ్డోళ్ళు అంటావు షెడ్డోళ్ళను మంచోళ్ళు అంటావేమే నువ్వు అల్లయ్యా ఏంద్రా నా అప్పతట్లోడా అయ్యో మల్లవ్వా ఎందుకు తిడతాన్నావు మల్లయ్య గురించి వచ్చినా దాయ అన్న కూసుందువు ఏమిటికి మళ్ళింత పెగ్గు పట్టుకొని వచ్చినవా లేకపోతే పెగ్గు తాగుదాం పోదామని వచ్చినవా నువ్వు ఏవట్టి నా మొగడు నన్ను తిట్టబట్టే ఆ తాగకపోతే ఏదున్నా వేసుకొని తింటాడు అడు ఇంచెల్లి కట్టె పడుకొని చంపుతా మళ్ళా నా దోస్తుకు నువ్వు మర్యాద ఇయ్యాలి మల్లవ్వా అక్క కట్టేది కట్టె అందుకొని పెట్టి పెడతా ఇద్దరిని మీరేమనుకుంటుర్రు కట్టె తెచ్చి కళ్ళల్లో కారపొడి పోసి చంపుతా ఇంకోసారి తాగుతారా మీరు చంపినా చంపుతుంది పోరా శంబా రారా మల్లయ్య జర ఆయనంక ఆట చెప్పు తాగుర్రి ఇది మామూలు మల్లి కాదు శివశక్తి శివశక్తి బిడ్డ అలిగచ్చిందా అయ్యింది అల్లుడు ఫోన్ చేసిండు నీ బిడ్డ చెప్పకుండానే వచ్చింది నేను అద్దు అని అన్నా నా మాట లెక్కయ్యకుండా వచ్చింది అని ఫోన్ చేసిండుగా అదరలడ్డు అడిగిందట ఆయన అద్దన్నాడట ఎప్పడుతుందో పోతా పోతా అనంటే అద్దు అద్దు అని అన్నాడట అయితవైతి ఊకే ఇల్లు చుట్టూ వేసుకుంటా పిల్లగాన్ని పట్టుకొని ఉంటే దానికి సాతన అవుతుందా ఏదో అవ్వగారింటికి అత్తే 4 రోజులు సుఖంగా ఉంటా అని దాని బాధ అయితవైతి ఏమనుకోక అల్లుడు కొంచెం దానికి కోపం వచ్చినట్టుంది అయితవాయి అత్తవనైతి ఓ 4 రోజులు ఉన్నాక అత్తది అని చెప్పిన కోడలకు ఫోన్ చేయపోయినావు రమ్మనపోయినావు ఆ ఉన్న 4 రోజులు పిల్లగాడు ఆ పిల్లగాంతోటి ఆడుకుంటాడు కదా మన మనమంతోటి అయ్యో చేత తీయలేవు ఆరాటం ఆగుతలేదా ఎందుకు కోరుతావు లడ్డు కోడలికి రేపు పొద్దుగాల రమ్మను బిడ్డ వచ్చిందని చెప్పు చెప్పుతా అయ్యో లుంగి ఆడుకొని ముసలోడు ఆగుతలేడు ఇయ్యల్లా బిడ్డ వచ్చిందని అవ్వ కూడా ఆగుతలేదు ఇయ్యల్లా ఆ బిడ్డ నాకత్తే సంతోషం నీకేమో కొడుకు కోడలు ఉండాలి అట్లా కాదురా లడ్డు నాకు అందరు ఉండాలి ఫోన్ చేద్దాం ఆగు అంటాంది రుంటుర్రు అనపోతే బర్రు బర్రు అంటదా లడ్డు నీకు అన్ని ఇచ్చంతరాలే హలో కోడలా కొడుకు పెళ్ళావా ఏం చెప్తానవే ఏం లేదత్తమ్మా ఎప్పుడు వస్తానవే ఇయ్యల్లా శ్వేత వచ్చింది పిల్లగాడు బాంబర్దని కలవరిస్తాండు ఇక ఇద్దరు జోరు ఆడుకుంటారు ఎప్పుడు వస్తావు రేపు ప్రొద్దున వస్తమ్మా మీ కొడుకును ఇటే రమ్మని చెప్పిన ఇయ్యాల నైటు మరి ఇటే అత్తే ఇక రేపు పొద్దున అత్తా నన్ను బస్ స్టాండ్ లా బస్ ఎక్కిస్తాడు ఆయన ఆఫీస్ కోతాడు సరే తీయే రేపు పొద్దుగాలనైతే రా ఏం చెప్తాండే చిన్నోడు ఏం లేదు ఆడుతుండు బయట అమ్మతోటి తిన్నరా ఏం కూర పప్పు ఏం పప్పే ఇంత చికెన్ మటనో తేలేదా ఇక నువ్వు రేపు పోతావని ఇక తెత్తర్తి అక్కడ బాగానే అరుచుకుంటారు నన్ను ఇక్కడ బాగానే అరుచుకుంటారు ఏమైందే గట్లనే పడుతుంది ఏం లెత్తి అత్తమ్మ ఉండు ఉంటానా ఏమైందట్రా లడ్డు ఏం లేదు ఏందో అంటాంది అక్కడ బాగానే అరుచుకుంటారు ఇక్కడనే బాగా అరుచుకుంటారు అని అంటాంది దానికేమైందో ఆడ తమ్ముడు ఉండే మరదలు ఉండే గట్లనే ఉంటది ఎవరింటికాడ వాళ్ళు ఉంటేనే నయ్యం ఇయ్యాల రేపు బరబరే నిజం చెప్పినావు అని
అయిందే బర్రే అంతా చిన్నవైనవు, నువ్వేం రంది పెట్టుకున్నావు? అయినా నీకేం రంది ఉంటది, మా సొంటలకు రంది ఉంటది. అద్దురా సోదరా పెళ్ళద్దురా అని పాట ద్వారా చెప్పిర్రు, మాట ద్వారా చెప్పిర్రు. కానీ పెళ్లి చేసుకున్నాక అవ్వతోటి అక్కతోటి పెళ్ళంతోటి సుక్కలు సుక్కలు కనబడతానే బర్రే. ఓ మాజారేతి ఆగినవమ్మో కూడా పెళ్ళి పెళ్ళి అని. నీకు గజ్జెలు కొంటి నిన్ను అంగరంగ వైభవంగా నేను తయారు ఎత్తిని. కొంచెమన్నా నీకు పాపం అనిపించలేదు కదా నా మీద? నాకు నీళ్ళే పెడతావు, నీ మీద పాపం నాకెందుకు అనిపించాలి? ఎవ్వలేరని బర్రెతో నోడుతున్నావురా బంటియా? ఓ శకుంతలాదేవి, నువ్వు సప్పుడేకుండు, నీ పని చేసుకో. ఏం బామ్మర్ది? అవో బావా, నువ్వు ఆఫీస్ నుండి ఇటే వచ్చినవా? మరి అదే అక్క బావత్తుండని చెప్పలేదు. ఇక సడన్ గా వచ్చిన రేపు పొద్దున మీ అక్క అత్తది అని అన్నాక ఇటే వచ్చిన బామ్మర్ది. ఇవాళ ఆఫీస్ ఎగ్గొట్టి బర్రెతోటి ముచ్చట పెడతానవా నువ్వు? గట్ల కాదు బావా, ఇక పానమంతా సవసవా ఉన్నది, కాలు రెక్కలు బాగా గుంజుతున్నాయని ఇవాళ లీవ్ పెట్టినా. నువ్వు అత్తున్నావని చెప్తే తెల్లగాళ్ళు ఎప్పపోదునా నేను మంచిగా కూర్చొని దావపోదుమా? అవసరం లేదు, నువ్వు తెచ్చుడు. ఏమైంది దీనికి? ఇది ఏడున్నది? ఏడున్నా కూడా మన మాటలు ఇంటది మీ అక్క. పోయేద్దాంపా బావా, నువ్వు అత్తున్నావని నాకు తెలియపాయే. తెలిస్తే నీకు తెచ్చి పెడుతును మంచిగా. అవసరం లేదు. నేను నీకు తెస్తానంటలేనే అక్కో, నువ్వు కూడా మరో శకుంతలాదేవివి అయితాన్నావు. బావను తీసుకుపోతా బయటికి అంటున్నా. ఏమద్దురా, మళ్ళా పెట్టి మీరు ఎత్తెత్తరు, బదనం చేస్తారు. నువ్వు మత్తుగా తింటాను, మత్తుగా తాగుతానని తీయాడా? ఏమైంది మీ అక్క తమ్మునికి లొల్లి పెట్టుకున్నారా? ఇప్పుడు అప్పటి తీరు ఉంటలేడండి. దీనికి నేనంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. అవునా బామ్మర్ది, ఎందుకు మరి అట్లా? ఓ బావా, నీ కాళ్ళు మొక్కుతా, అక్క కాళ్ళు మొక్కుతా. నాకు అక్క అంటే ప్రాణం, నువ్వంటే ప్రాణం. మిమ్మల్ని ఎప్పుడు నేను కాదని అనుకోలేదు. ఇక అక్క తెలుసు కదా, మాట అంటే పడేది కాదు. నేను ఒక్క మాట అంటే అది నన్ను 10 మాటలు తిట్టింది, మళ్ళా ఏందో ఏందో వాగుతుంది. నన్ను ఏమనలేదా? వచ్చినప్పుడు ఉన్న కాడు ఉండు అని అనలేదా? అన్ననే, అంతకు మించి ఇంకేమనలే. ఇగో ఈ బర్రె మీద ఒట్టు. మీ అక్క తమ్ముడు మధ్యలో బర్రెనెందుకు ఒట్టేస్తున్నావు గాని అయితవైతే పోనీలే. అక్క కాళ్ళు మొక్కుతనే, ఓ అక్క నీ కాళ్ళు మొక్కుతనే. అక్క బాంచనే అంత కోపానికి రాకే, నిన్ను చూస్తే నాకు అమ్మవారు గుర్తొత్తుందే. మా బావ బంగారి బావనే అక్కో, మా బావకిచ్చి నిన్ను చేసినమే అక్కో. వచ్చిండని మర్యాద వేయకపోతే అక్కో, రేపు అవ్వగారింటికి పంపడే అక్కో. ఓ మాజారేతి, మంచినే వాడుతున్నావు. బావకు మర్యాద ఎయ్యల్నే అక్కో, అది నా సంస్కారమే. బావకు మర్యాద అయ్యి అక్కని తిట్టు. గంతే గంతే. మా శకుంతలాదేవి చూసినావా, ఏడున్న చెవిటే పెడుతుంది. నువ్వు రెండో శకుంతలాదేవి. పా బావా, గీళ్ళ గురించి మనకేంది గాని. చలో చలో. ఇప్పుడు మీరిద్దరు ఒకటా? అంతేగా అంతేగా. అద్ది బావా. యా దోస్తులు, మరి చూసిర్రా మన వీడియో? ఇక మీకోసం అయితే లాంగ్ గా చేసినాం దోస్తులు. సారీ, ఎందుకంటే 3 డేస్ నుండి ఈ వీడియో పెట్టలేదు కాబట్టి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.